నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఏ రెండు లెటర్స్ లేదంటే ఏ రెండు నెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనుక ఉంటే, రాంగ్ నెంబర్ అయినా సరే లెటర్స్ అయినా కానీ ఉంటే ఏ విధంగా కలహాలు కానివ్వండి లేదంటే పాజిటివ్గానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది? న్యూమరాలజిస్టులు దానికి ఏం చెప్తా ఉంది? సో ఈరోజు మీకు ఒక జంట గురించి చెప్తాను. అబ్బాయి పేరు లోకేష్, అమ్మాయి పేరు ఝాన్సీ. సో వీళ్ళని కలిసినప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పులలో, కనీసము ఇంటి రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ అప్పులు చేసి జస్ట్ జీవితాన్ని గడుపుతూ ఎక్కడ జాబ్ దొరక్క, సో రోజుకి డౌన్. అంటే పెళ్ళయ్యే టైంకి లోకేష్కి జాబ్ ఉంది, జాబ్ చేస్తున్నాడు. పెళ్ళైన ఒక 6-7 monthsకి జాబ్ పోవడం, మళ్ళీ ఎక్కడ జాబ్ రాకపోవడం, తల్లిదండ్రుల దగ్గర అప్పులు తెచ్చుకోవడం, అత్తామామ దగ్గర అప్పులు తెచ్చుకోవడం, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చుకొని అలా గడిపేస్తూ భార్య నగలు కుదువు పెడుతూ, సో రోజుకి వీళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో 3 పూట తినాల్సింది 2 పూటల తింటూ కష్టం మీద కాలం లాగుతున్నప్పుడు ఝాన్సీ వాళ్ళ అమ్మ నాన్న ఒక ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి, డబ్బులు ఈరోజు ఇస్తే ఈ నెల ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం, జీవితాంతం ఇవ్వలేము, సాకలేము, చూడలేము. ఇలా న్యూమరాలజీని నమ్ముతున్నాము. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గైడెన్స్తో బాగుపడ్డ వాళ్ళు నాకు చెప్పడము, నాకు నమ్మకం ఉంది. రండి, ఒకసారిగా మీకు కరెక్షన్స్ లక్కీ స్టోన్స్కి పెడతాను. ఆ తర్వాత 1 నెల 2 నెలల్లో మీకు అండగా ఉంటాం. ఆ తర్వాత మీ లైఫ్ మీది. ఎందుకంటే ఎల్లకాలం పెట్టుకుంటే నా కొడుకులు ఒప్పుకోవాలి, కొడుకులు ఒక మాట అంటే మాకు ఇబ్బంది అవుతుంది. సో నా దగ్గర రావడం, లోకేష్లో 12వ నంబర్ ఉంది. 12 అంటే తలకిందల జీవితము. ఇలా కాలుతో తలకాయ పైకి నడిస్తే బాగా చక్కగా నడిచినట్టు, తలకాయ కిందలు పెట్టి కాలు పైకి పెట్టి నడవాలని ఎందరూ నడుస్తారు? అది అయ్యే పని కాదు కదా. సో లోకేష్ పేరులో బాగా ముందుకెళ్ళి ఒక స్టేజ్ నుంచి వెనక పరిగెత్తాలి. 0 వైపు, గెలుపు వైపు కాదు, ఓటమి వైపు పరిగెత్తాలి. ఝాన్సీలో JHANSIలో J అంటే 1, H అంటే 5, A అంటే 1, N అంటే 5, S అంటే 3, I అంటే 1, 16వ నంబర్. సో చాల్డిన్లో 16, కబాలలో 1, 6. 16 అంటే పడిపోవడం, కిందకి పడిపోవడం, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 1, 6 అంటే 1 అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి, అంటే 1 అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి, 1 అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి, సో 2 అడుగులు ముందుకి 10 అడుగులు వెనక్కి. సో జీవితాంతం అప్పు వైపే వెళ్ళడం. సో ఝాన్సీలో 1, 6 వల్ల రిలేషన్స్ పాడవ్వాలి, డబ్బు పాడవ్వాలి, మానవ సంబంధాలు పాడవ్వాలి, ఆరోగ్యం పాడవ్వాలి, డబ్బు పాడవ్వాలి. లోకేష్లో రివర్స్, అతను ఏది కోరుకున్నా ఉల్టాగా వస్తుంది. సో ఇద్దరు పేర్లు కరెక్షన్స్ చేయడము, లక్కీ స్టోన్స్ 108 రోజులు తిరుపతి కాళాసి మధ్య అంజమేడులో మనం పెట్టే స్టోన్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడము, వాళ్ళు 2 వారాల్లో స్టోన్స్ తెప్పించుకోవడం, వాళ్ళ అత్తామామ డబ్బులు కట్టారు, కరెక్షన్స్ చేసిన తర్వాత రూల్ బుక్లో ఎలా రాయాలి ఇవన్నీ చూపించడం, జాగ్రత్తలు చెప్పడం జరిగింది. మెయిన్ డోర్కి లోకేష్ అండ్ ఝాన్సీ స్పెల్లింగ్స్ ఎలా పెట్టుకోవాలి, భర్త పేరు పైన భార్య పేరు కింద ఉండాలి. సో మన ఇల్లు మనకు గుడితో సమానం. గుడిలోకి ఎవరు చెప్పులు వేసుకొని రారు, ఇంటి లోపలికి బయట వదులుతారు. సో మెయిన్ డోర్కి మనం ఎప్పుడైతే పేర్లు పెడతామో పంచభూతాలు మనల్ని దీవించడం మొదలు పెడతాయి. సో ఇప్పుడు నా ఇల్లు ఇక్కడ ఉంది, మా కెమెరామెన్కి తెలుసు, మా నాగరాజు గారికి తెలుసు. ప్రతిసారి ఇది నా ఇల్లు అని చూపించక్కర్లేదు. బోర్డ్ అనేది నా ఫ్రెండ్స్కో, కెమెరామెన్ కోసమో లేదా యాంకర్ కోసం కాదు, ఇది పంచభూతాల కోసం. ఒకసారి ఇల్లు చూపించేస్తే మళ్ళా చూపించక్కర్లేదు కదా. పంచభూతాలు మనల్ని చూడాలి, దీవించాలి, అండగా రావాలి, గెలిపించడానికి కోసమే ఈ ఇంటికి ఒక నేమ్ బోర్డు పెట్టేది. ఎప్పుడైతే నేమ్ బోర్డు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో గెలుపు మీ సొంతం. ఎప్పుడైతే అది మ్యాచ్ కాదో, దాంట్లో ఏముందో నంబర్, అంటే కొంతమంది 40 ఏళ్ళ వరకు బాగుండొచ్చు, కొంతమంది 35 వరకు బాగుండొచ్చు, 45 వరకు బాగుండొచ్చు, 50 వరకు బాగుండొచ్చు, బట్ నంబర్ బాగాలేకపోతే పడిపోవడం పక్క. సో వీళ్ళు లోకేష్ ఏంటంటే రివర్స్ ఉంది, పెళ్ళయ్యాక రివర్స్ అవ్వాలి అని ఉంది. సో పెళ్ళయ్యాక రివర్స్ అయ్యింది. సో కరెక్షన్ తీసుకున్నాక 2 months కల్లా మంచి జాబ్ వచ్చింది లోకేష్కి. అంతకుముందు ఆయన చేసిన శాలరీ కన్నా డబుల్ శాలరీ, మంచి ప్యాకేజు, మంచి జాబు, మంచి కంపెనీ. సో లోకేష్ ఆనందంగా జాబ్ జాయిన్ అయిపోయాడు. సో ఫస్ట్ శాలరీ వస్తేనే ఇంటి ఖర్చులకి అమౌంట్ 20,000 పక్కన పెట్టుకొని, రెంట్కి 7,000 రెంట్కి, సామాన్లకి 10,000 పక్కన పెట్టుకొని వాళ్ళ మామకి డబ్బులు ఇచ్చేసాడు.
సో వస్తేనే ఈ ఖర్చులు పెట్టుకో మామ, నీ దగ్గర తీసుకున్నది ఇన్ని రోజులు, నేను నెక్స్ట్ 2-3 నెలలు కూడా మీకు ఇట్లా తిరిగి ఇచ్చేస్తాను, నేను నాకు అప్పొద్దు, మీరు పెట్టింది తిరిగి ఇచ్చేస్తాను, నా సొంతంగా నేను నిలబడాలనుకున్నాను, గతి లేక వేరే మార్గం లేక మీద డబ్బులు తీసుకున్నాను నా మనసును చంపుకొని, సో మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చాకే నేను శాలరీ ఫుల్గా వాడుకుంటాను. సో మామ కూడా హ్యాపీగా తీసేసుకున్నాడు. సో దే ఆర్ లీడింగ్ ఏ వెరీ వెరీ హ్యాపీ లైఫ్. సో అంటే 2 పూట్ల అన్నం తినడం అనేది చెప్పాలంటే పేదరికం, దాంట్లో ఉంచి ఇప్పుడు ఆనందంగా 3 పూట్ల తింటూ లైఫ్లో చాలా ఆనందాలు చూస్తూ, సో ఇస్ వెరీ వెరీ హ్యాపీ నౌ లోకేష్. సో ఈ లోకేషే కాదండి, ఏ లోకేష్లో కూడా 12 నంబర్ వల్ల ఒక లైఫ్ బాగా ముందుకెళ్ళి రెండో లైఫ్ రివర్స్ అయిపోయి, ఆనందం చూశాక బాధ చూడాల్సిందే, అది లేకుండా ఉండాలి అంటే లోకేష్లో 12 నంబర్ కరెక్షన్ చేసుకోవాలి, ఝాన్సీలో 16ని 1-6 కరెక్ట్ చేసుకుంటే అప్పుడు ఝాన్సీ పేరు వ్యక్తిగతంగా కావచ్చు, లోకేష్ వ్యక్తిగతంగా కావచ్చు, 2 పేర్లో కరెక్షన్ అవసరం ఉంది. ఇక్కడ భార్యాభర్తలు కాబట్టి కాంబినేషన్లో చూసి మ్యాచింగ్గా పెట్టించాను. వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనుకుంటే వాళ్ళ పేర్లో కరెక్షన్స్ అవసరం. చాలామంది ఈ మధ్య రాంగ్ న్యూమరాలజీని కలిసి కరెక్షన్లు చేసుకొని నాకు మెసేజ్ పెడతా, అన్న న్యూమరాలజీ పనిచేస్తుందా అన్న, న్యూమరాలజీలో అక్షరం మార్చుకుంటే బాగుంటుందా అని. నేను 2006లో యడ్యూరప్ప అని మార్చాను. 2006లో అంటే 17 years బ్యాక్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారండి ఆయన. న్యూమరాలజీలో పవర్ ఉన్నట్టే కదా. మురుగదాస్లో యువతలు పెట్టాను, ₹1 నుంచి 10 కోట్ల రేంజ్కి. అమీర్ ఖాన్ ఏఎంఐఆర్ నుంచి ఏఏఎంఐఆర్కి, 100 కోట్ల సినిమా నుంచి 1000 కోట్ల సినిమాకి ఎదిగాడు ఆయన. తమన్నాకి TAMANNAAH 18-19 ఏళ్లగా హీరోయిన్ రాణిస్తూ ఉంది. నితిన్లో NITHIN బదులు IIN, సింగర్ ఉషా, సింగర్ దీపు, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, డైరెక్టర్ బోయపాటి సీను, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, డైరెక్టర్ టి సంతోష్, డైరెక్టర్ మురుగదాస్, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద రామానాయుడు గారు నుంచి వీళ్ళంతా మా క్లయింట్సే. మేము ఇచ్చిన అడ్వైజులు తీసుకొని చాలా మంచి పేరు, డబ్బు, కీర్తి సంపాదించుకున్న వాళ్ళే. సో నా 50 ఏళ్ల జీవితంలో 35 years ఈజ్ డెడికేటెడ్ టు న్యూమరాలజీ. సో 8th క్లాస్ నుంచే న్యూమరాలజీ నేర్చుకుంటున్నా నాన్నగారి దగ్గర. సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటారు. రాంగ్ న్యూమరాలజీని కలిసి కరెక్షన్స్ చేసుకుంటే దురదృష్టాన్ని కొనుక్కుంటారు. సో డిసైడ్ చేసుకోండి, నా దగ్గర అడ్వైస్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ వరకు మీ దగ్గర అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీలో చాలామందికి అసలు నా పేరు బాగుందా లేదా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కొన్ని పేర్లలో శక్తి 30 ఏళ్ల వరకు లాగుతుంది బాగా, ఆ 30 నుంచి డౌన్ అవుతారు. కొన్ని పేర్లలో 35 నుంచి డౌన్ అయిపోతారు. కొన్ని పేర్లలో 40 ఏళ్ళ వరకు ఏది పట్టినా బంగారమే, 40 ఏళ్ళు దాటినప్పటి నుంచి డౌన్ అయిపోతారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, లైఫ్ అంటే ఏంటో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. కొంతమంది 50 ఏళ్ళ వరకు బాగుండి సడన్గా ఒక కొలాప్స్ చూస్తారు. సో న్యూమరాలజీ అంటే జరగబోయేది, సో చెడు ముందు జరగబోయేది ముందే మీకు సూచించి మీ పేరులో చిన్న మార్పుతో ఆ సమస్యను తప్పించుకోవడమే సంఖ్యాశాస్త్రం ముఖ్య ఉద్దేశం. సో మీ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మీకు మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగుంటుంది. సో దానికోసం ఈ ప్రయత్నం అంతా. సో మేము గత 35 సంవత్సరాల నాన్నగారితో పాటు వీఆర్ మోటివేటింగ్ పీపుల్. సో 97లో హైదరాబాద్ ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, డెక్కన్ క్రానికల్లో నంబర్స్ బై నెహ్రూ అనే ఆర్టికల్ ఒక ఫుల్ పేజ్ నాన్నగారు రాసేవారు. కొన్ని లక్షల కాపీస్ సేల్ అయ్యేవి. డెక్కన్ క్రానికల్ నంబర్స్ బై నెహ్రూలో కొన్ని వేల మంది లెటర్స్ రాస్తే దాంట్లో కొన్ని లెటర్స్కి రిప్లైలు ఇచ్చేవాళ్ళము. సో ఆల్మోస్ట్ 2004 వరకు నంబర్స్ బై నెహ్రూ అనే ప్రోగ్రాం పెద్ద హిట్. అండ్ నేను నాన్నగారు హెల్ప్ చేసేవాడిని. ఈ డెక్కన్ క్రానికల్ పేపర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ మీద అవేర్నెస్ పెరిగింది. అండ్ ఎంతోమంది మా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఆ పేపర్ ద్వారా చాలా చాలా పెద్ద సక్సెస్ సాధించారు. సో మీ పేరులో నంబర్ బాగుందా లేదా? చాలా సింపుల్ అండి. మీ పేరులో కానీ 12వ నంబర్,
13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19వ నంబర్, 27వ నంబర్, 31వ నంబర్, 33వ నంబర్, 36వ నంబర్, 57వ నంబర్, 64వ నంబర్. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేకపోతే యు ఆర్ లక్కీ. మీరు పట్టిందల్లా బంగారం అండ్ మీకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఖచ్చితంగా లభిస్తాయి. బట్ నేను చెప్పిన నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఒక పేరు చూసినప్పుడు 6 నంబర్స్ ఉంటాయి. ఈ 6 నంబర్స్లో ఒక్క నంబర్ 12 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27 ఉన్నా, 31 ఉన్నా, 33 ఉన్నా, 36 ఉన్నా మన లైఫ్ పాడైపోతుంది. చాలామంది చూసారు గ్రాఫ్ ఇలా ఉంటుంది, సడన్గా పడిపోతారు. సో సడన్గా కార్ యాక్సిడెంట్, ఇద్దరు చనిపోయారు. అంతవరకు బాగుంటారు. అంతెందుకు సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నాడా, చంపేశారా పక్కన పెడితే, హీజ్ నో మోర్. సౌందర్య 33 వరకు బాగుంది, హెలికాప్టర్ క్రాష్ చనిపోవడం జరిగింది. సో ఆ పేరులో కానీ ఆ మార్పులు చేసుకోని ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేరుని ఎంత చక్కగా వాడితే దేవుడి నుంచి అదృష్టం అంత చక్కగా వస్తుంది. సో నేను చెప్పిన బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేవు అంటే మీరు అదృష్టవంతులు. ఈ నంబర్స్. సో మీ పేరులో అదృష్టం ఉందా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం పెట్టండి, మీ సమస్యలు పెట్టకండి. నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. ఈరోజు మీరు బాగుండొచ్చు, ఫ్యూచర్లో ప్రమాదం అయ్యే నంబర్లు ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించడమే న్యూమరాలజీ ముఖ్య ఉద్దేశం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ రాసుకోండి. 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ నంబర్స్కి పంపించండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. ఉత్త హాయ్ అని పెట్టి ఆగద్దండి, మీ డీటెయిల్స్ పెట్టేసి మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోండి. నేను 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒక నంబర్కి వాట్సాప్ చేశాక ఇంకో నంబర్కి సేమ్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయకండి. అన్నీ చూడాల్సింది నేనే, ప్రతి ఫోను నేనే చూసి రిప్లై ఇస్తా. కాబట్టి దయచేసి ఒక నంబర్కి వాట్సాప్ పెడితే చాలు. సో సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. మీ పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ. మీ పేరు బాలేదన్న వాళ్లకు ఎంత తొందరగా వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఒక అక్షరం మార్చుకొని అదృష్టం వచ్చేలా చేసుకోండి. చిన్న పిల్లల కోసం పేరు పెడుతున్నారు. 2023 సెప్టెంబర్లో పుట్టాడు, అక్టోబర్లో పుట్టాడు, ఈ పేరు అనుకున్నాం, ఈ పేరు ఇలా చేయకండి. చిన్న పిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా రాగలిగిన వాళ్ళు సండే మణికొండలో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు మీ నేమ్స్ పంపిస్తే నేమ్ కరెక్షన్ అవసరం లేదు అనేది 1-2 సార్లు రీచెక్ చేసి చెప్తారు. అవసరం ఉంది అని అంటే వెంటనే చేయించుకోండి. త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ అన్నా తీసుకోవచ్చు. లేదు మాకు ఆఫ్లైనే కావాలి, మా పిల్లలకు పేర్లు పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. ఆ ప్రకారంగా సరే మీరు ఖచ్చితంగా కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.